హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే చెస్ట్, ట్రైసిప్స్ అండ్ షోల్డర్స్ ట్రైనింగ్ ఉంది. దానికోసం అని చెప్పి జిమ్‌కి రెడీ అయిదామని చెప్పి ఎలక్ట్రోలైట్స్ అయితే తీసుకున్నాను. షూస్ వేసుకొని జిమ్‌కి అయితే బయలుదేరాను. సో జిమ్‌కి రీచ్ అయ్యాను. ఫస్ట్ వార్మప్ సెట్ షోల్డర్స్ కోసం అలా వార్మప్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ద అల్టిమేట్ ఫ్రీడమ్. చాలామంది ఫ్రీడమ్ అంటే లేట్గా నిద్రపోవడం, ఇష్టం వచ్చింది తినడం, ఏం కావాలో అది చేయడం, రూల్స్ లేకుండా జీవించడం అని అనుకుంటారు. కానీ నిజమేంటి? మీ డిజైర్స్ని స్లేవ్గా ఉండడం ఫ్రీడమ్ కాదు. మీ మైండ్ని కంట్రోల్ చేయడం నిజమైన ఫ్రీడమ్. ఒక సింపుల్ క్వశ్చన్: మీరు ఫోన్ని కంట్రోల్ చేస్తున్నారా లేక ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? మీరు ఫుడ్ తింటున్నారా లేక క్రేవింగ్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయా? మీరు మనీని కంట్రోల్ చేస్తున్నారా లేక అన్నెసెసరీ స్పెండింగ్ కంట్రోల్ చేస్తుందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగితే మీ లైఫ్ ఎక్కడ ఉందో అర్థమవుతుంది. ఫ్రీడమ్ అంటే ఏంటి? ఇమాజిన్ చేయండి, మార్నింగ్ 5కి లేద్దామని చెప్పి మీ మైండ్ అంటుంది, ఇంకో ఫైవ్ మినిట్స్ పడుకోండి అని చెప్పి మీ బాడీ అంటుంది. మీ డ్రీమ్స్ అంటున్నాయి లేచి వర్క్ చేయి. మీరు ఏది చూస్ చేసుకుంటున్నారు? కంఫర్టా, ఫ్యూచరా? సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడు టెంపరీ కంఫర్ట్స్ని సాక్రిఫైస్ చేసి పర్మనెంట్ సక్సెస్ని చూస్ చేస్తాడు. ఎవ్రీ గ్రేట్ పర్సన్ హ్యాడ్ సెల్ఫ్ కంట్రోల్. అథ్లెట్స్కి చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కంట్రోల్. వాళ్ళు రన్నింగ్ చేయాలన్నా కానీ, ఇంటెన్స్ వర్కౌట్ చేయాలన్నా కానీ, ఏదైనా వాళ్ళు కన్సిస్టెంట్గా మ్యారథాన్ రన్నింగ్స్ చేస్తూ ఉంటారు. అంత సెల్ఫ్ కంట్రోల్ ఉండి, అంత డిజైర్ ఉంటేనే వాళ్ళు అంత చేయగలుగుతారు. బిజినెస్ లీడర్స్ చాలా, ఇప్పుడు మీరు బిజినెస్ స్ట్రాటజిస్ట్ వాళ్ళు తీసుకోండి, వాళ్ళకి చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అన్నెసెసరీ స్పెండింగ్ చేయడం, అన్నెసరీగా ఇన్వెస్ట్ చేయడం, అది చేస్తే వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సైంటిస్ట్ ఏదో ఒకటి కనిపెట్టాలని అంటే ఎన్నిసార్లు ప్రయత్నించాలి. ఆర్టిస్ట్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తీసుకున్నా, లేదంటే ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నా, వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు వాళ్ళు గివ్ అప్ ఇచ్చేద్దామని అనుకుంటారు. ఎందుకంటే కొత్త ట్యూన్ అనేది రాకపోయినంత మాత్రంలో వాళ్ళు గివ్ అప్ ఇచ్చేసి, లేదు నేను లేదా ఒక సింగర్ని తీసుకున్నా కానీ, లేదంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నా, ఏదో ఒక చిన్న ఆర్టిస్ట్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరైనా కానీ, ఒక చిన్న వాళ్ళని తీసుకున్నా కానీ, నేను సెల్ఫ్ కంట్రోల్ అంటే రాకపోయినా కానీ మళ్ళీ ట్రై చేయడం. వాళ్ళు అందరూలో ఉన్నది ఒకటే కామన్ క్వాలిటీ: టాలెంట్ కాదు, లక్ కాదు, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. రోజు డిసిప్లిన్, రోజు కన్సిస్టెన్సీ, అదే వాళ్ళని చాలా గొప్ప వాళ్ళగా మార్చింది. మనం అనుకున్నట్టు ద బిగ్గెస్ట్ ప్రిజన్ మన లైఫ్లో బిగ్గెస్ట్ ప్రిజన్ జైలు కాదు, బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఈ రోజులలో ఉంది. ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎండ్లెస్ స్క్రోలింగ్, ఇన్స్టాగ్రామ్లో లేదనంటే యూట్యూబ్లో రీల్స్ చూడడము. ఈ షార్ట్ వీడియోస్ వల్ల మన బ్రెయిన్ అనేది ఎప్పుడు డోపమైన్ తోటి బాంబార్డ్ అయిపోతూ ఉంటుంది. అట్లా బాంబార్డ్ అయిపోవడం వల్ల మనకు బ్రెయిన్లో ఆ సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా రావు. మీకు బ్రెయిన్ ఫాగ్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండ్లెస్ స్క్రోలింగ్, లేజినెస్, ప్రోకాస్టినేషన్, నెగిటివ్ థింకింగ్, అడిక్షన్స్ ఉండడం, సిగరెట్, ఆల్కహాల్, లేదనంటే డ్రగ్స్, ఏదో ఒక అడిక్షన్స్ ఉండడం. నేను ఎప్పుడైనా ఆపగలను అనుకుంటారు, కానీ నిజంగా ఆపగలరా? అదే సెల్ఫ్ కంట్రోల్ టెస్ట్. చాలామంది ఇప్పుడు మన పేరెంట్స్ తీసుకుంటే, మన ఫాదర్స్ చాలామంది డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే చేస్తా అది అని చెప్పి అంటారు. అది వాళ్ళు నిజంగా ఆపగలుగుతారా? ఆపలేరు. సో ఈరోజు ఇది చాలు, నేను నెక్స్ట్ డే చేయను అని అంటే అక్కడ అదే అడిక్షన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? నీతో రోజు నువ్వు ఒక పని, రోజు ఒక అతను తాగేవాడు ఉన్నాడు అనుకో, రోజు తాగితే అతను ఒక వారం రోజులు తాగేసి 8వ రోజు ఆపేసిండు అనుకో, అప్పుడు అర్థమవుతుంది అతనికి నేను అడిక్ట్ అయ్యానని చెప్పి. ఆపేసినప్పుడు మాత్రమే మనకి ఏమేమి అడిక్షన్స్ ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. చిన్న డిసిజన్స్ కానీ పెద్ద రిజల్ట్స్ తీసుకొస్తాయి. ఒక చాక్లెట్ తినడం ఈజీ, హెల్తీ ఫుడ్ చూస్ చేసుకోవడం చాలా డిఫికల్ట్, రీల్స్ చూడడం ఈజీ, బుక్ చదవడం చాలా డిఫికల్ట్, లేట్గా పడుకోవడం చాలా ఈజీ, ఎర్లీగా లేవడం చాలా డిఫికల్ట్. ఈజీ చాయిసెస్ కానీ హార్డ్ లైఫ్, హార్డ్ చాయిసెస్ వల్ల ఈజీ లైఫ్ అనేది వస్తుంది. మన మైండ్ కూడా ఒక మజిల్ లాగానే. ఇప్పుడు నేను జిమ్ చేస్తున్నా, సరే నాకు మజిల్స్ అనేవి గ్రో అవుతున్నాయి, మజిల్ అనేది గ్రో అవుతుంది. కానీ జిమ్లో మజిల్స్ ఎలా ట్రైన్ చేస్తామో మైండ్ని కూడా అలాగే ట్రైన్ చేయాలి. రోజుకు ఒక ప్రామిస్ చేసి అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒక 10 నిమిషాలైనా కానీ మీరు మీకోసం, మీ ప్రామిసెస్ కోసం ఏం చేస్తున్నారో అది చేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు బూస్ట్ అవుతూ ఉంటుంది.
మీ ప్రామిస్ని ప్రతిసారి బ్రేక్ చేసినప్పుడు మీ మీద మీకు నమ్మకం పోతూ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ మీద మీకు తగ్గుతూ ఉంటుంది. వేరే వాళ్ళు ఏదన్నా మాట అన్నా కానీ మీకు పెద్దగా దాని మీద ఇంపాక్ట్ అనేది అనిపించదు. డిసిప్లిన్ అనేది మన పీపుల్ అనేవాళ్ళు డిసిప్లిన్ అని అంటే ఏదో పనిష్మెంట్ అనుకుంటారు, కానీ డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ కాదు. డిసిప్లిన్ అంటేనే ఫ్రీడమ్, హెల్తీ బాడీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, పీస్ఫుల్ మైండ్, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ డిసిప్లిన్ రిజల్ట్స్. మనం డిసిప్లిన్ అని అంటే మార్నింగ్ లేవడం చాలా డిఫికల్ట్ అని అంటారు. ఇమాజిన్ ఒక పర్సన్ లైఫ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రెస్ట్ లేకుండా అతను కష్టపడుతున్నాడు అనుకో, అతను హ్యాపీగా నిద్రపోతాడు. ఇమాజిన్ ఇంకొక పర్సన్ లేచి మామూలుగా ఏ పని లేకుండా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి, లేదంటే లంచ్ స్కిప్ చేసి, డిన్నర్ ఏదో జంక్ తినేసి వాడు పడుకుందామని అంటే మార్నింగ్ మొత్తం ఫోన్ వాడిన తర్వాత వాడికి నిద్ర అనేది కూడా రాదు. రియల్ స్టోరీ ఏంటి అని అంటే ఇక్కడ ఒక ఫార్మర్ రోజు సీడ్స్ ప్లాంట్ చేస్తాడు, నెక్స్ట్ డే ఫ్రూట్స్ రావు, కానీ ఫార్మర్స్ అదే సరే అని చెప్పేసి స్టాప్ చేయడు, ఎందుకంటే ప్రాసెస్ మీద నమ్మకం ఉంటుంది. మీ ఎఫర్ట్స్ కూడా అలానే, ఇమ్మీడియట్ రిజల్ట్స్ రాకపోయినా కానీ కంటిన్యూ చేయండి. ఎమోషన్స్ని కంట్రోల్ చేయండి. కోపం వచ్చిందా ఒక 10 సెకండ్స్ ఆగండి, బాధ అనిపించిందా డిసిజన్ తీసుకోకండి, హ్యాపీగా ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. టెంపరీ ఎమోషన్స్ లేదనంటే డిసిషన్స్ తీసుకొని దానివల్ల మీరు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. డిసిషన్స్ అనేది పర్మనెంట్గా తీసుకొని దానికోసం అని చెప్పేసి ఎఫర్ట్స్ అనేది కన్సిస్టెంట్గా ఇవ్వండి. ఫైనల్లీ ద కాస్ట్ ఆఫ్ నో సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ కాసింగ్ ఎవ్రీ ప్రాబ్లమ్. హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, రిగ్రెట్. ఒక స్ట్రాంగ్ డిసిజన్ వల్ల మీకు ఇయర్స్ ఆఫ్ పెయిన్ ఇవ్వచ్చు. ఒక్క హ్యాబిట్, రాంగ్ హ్యాబిట్ ఉంటే మీకు ఇయర్స్ ఆఫ్ పెయిన్ వస్తుంది. సో సెల్ఫ్ కంట్రోల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అంటే సింపుల్. మార్నింగ్ లేచి ఫోన్ టచ్ చేయకండి, ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, బుక్స్ చదవండి, హెల్తీ ఫుడ్ తినండి, మంచి ఫ్రెండ్స్ తోటి ఉండండి, టైం స్పెండ్ చేయండి, హ్యాపీగా పడుకోండి, డైలీ గోల్స్ రాసుకోండి, డైలీ 1% ఇంప్రూవ్ అవ్వండి. ఫ్రీడమ్ అంటే చేయాలనిపించింది చేయడం కాదు, చేయకూడదు అనిపించింది మంచిది అయితే దాన్ని కరెక్ట్ డిసిజన్ తీసుకొని చేయడం, అది రియల్ పవర్. సో ఈరోజు జిమ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.